ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప రాజంపేట జాతీయ రహదారి కనుమలోపల్లి సమీపంలో వెలసిన శ్రీ మానసాదేవి ఆలయం నందు ఈ నెల 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త సిరిగల్ల లక్ష్మయ్య తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే చండీ హోమం విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలకు గురువులు ఆదిత్య పరశ్రీ స్వామి, విరజానంద స్వామి, స్వామి తుర్యానంద సరస్వతి, మాతాంగానందగిరి స్వామి హాజరవుతున్నారు. ఆలయ ధర్మకర్త సిరిగల్ల లక్ష్మయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కనుమలోపల్లిలో విగ్రహం ప్రతిష్ఠ జరగబోతుంది. మానసాదేవి ఒక ఉపాతలతో ఇది చేస్తున్నాము. 24 తేదీ నుండి 24, 25, 26 ఆదివారం రోజున అందరూ వచ్చేసి గజసమము అన్ని విగ్రహం ప్రతిష్ఠ అన్నదాన కార్యక్రమాలు అన్ని చేయబోతున్నాము. 12 ఏళ్ళ ఉంటే జరుగుతూ ఉన్నాయి పూజలందు. పుట్ట ఉన్నది, పుట్ట దగ్గర మానసాదేవి విగ్రహం ప్రతిష్ఠ చేసినాము ముందు 12 ఏళ్ళ కిందట. ఇప్పుడు ఆమెకు గుడి కావాలని రోజు మాకు స్వప్నంలో కనిపిస్తూ ఉంటే ఈ విధంగా మనం చేయాలనేది ఒక పట్టుదల తీసుకొని చేసినాము. ఆ తల్లి అనుగ్రహంతో ఈ మానసాదేవి విగ్రహం ప్రతిష్ఠ చేయాలని మనం కోరుకుంటున్నాం. దీనికి అందరూ సహకరించాలని మనము భక్తులంతా కావాలని కోరుకుంటున్నాం. మానసాదేవిని కొలిచే వాళ్లకు సర్పదోషము, పూర్వీకులు కూడా వాళ్ళు ఏదన్నా వాళ్ళు పాములు చంపడం కానీ చేయడం కానీ చేసినా కూడా దోషాలు పోతాయి, కుదదోషం పోతుంది. పిల్లలు లేని వాళ్ళకు, వివాహం కాని వాళ్ళకు అందరికి కూడా ఆరోగ్యము పూర్తిగా డల్ అయిపోయిన వాళ్ళకు కూడా ఈ తల్లి అందరికీ అనుగ్రహిస్తుంది. ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అందరికీ ఆ తల్లి ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటున్నాం. 25/10/2025 శనివారం చండీ హోమంకు గౌరవనీయులు డాక్టర్ శ్రీ ఆదిత్య పరశ్రీ గురువు గారు విచ్చేయుచున్నారు. కావున భక్తాదులందరూ స్వామి కృప పాత్రలు కాగరి వాళ్ళ ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. మరియు 26/10/2025 ఆదివారం మానసాదేవి విగ్రహ ప్రతిష్ఠ జరగబడును. దీనికి పీఠాధిపతులు శ్రీ వీరాజానంద స్వామి గారు, అచలానంద ఆశ్రమం, బ్రహ్మంగారి మఠం, శ్రీ స్వామి తుర్యానంద సరస్వతి గారు, శ్రీ లలిత
పంచాయతన దేవాలయం మరియు శ్రీ మాతంగిగిరి మహాస్వామి గారు మాతంగిగిరి మహాపీఠము వీరి మొత్తము అందరూ మానసాదేవి విగ్రహ ప్రతిష్టకు విచ్చేయుచున్నారు. కావున భక్తాదులందరూ మీరందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా ధర్మకర్త లక్ష్మయ్య తెలుపుచున్నారు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.